మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పిఏ వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ కేసుకు సంబంధించి 39 మంది సాక్షులను పోలీసులు విచారించారు. దీంతో ఈ విచారణ పూర్తయిపోయింది. ఏదైతే జగన్ బంధువు పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, వేంపల్లి జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, పులివెందుల ఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం విచారించారు. మరో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. సిబిఐ అధికారులకి నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 2019లో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జరిగినటువంటి ఇక్కడ విశేషం ఏంటంటే ప్రైవేట్ కేసు వేసింది సిబిఐ మీదన కేసు వేశాడు ఆయన. సిబిఐ అధికారితో పాటుగా వివేకానంద రెడ్డి కుమార్తె అల్లుడు కలిసి తనని కొట్టించి తన బిడ్డ పెళ్ళి ఆపించి తాను చెప్పినట్టు కనుక స్టేట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయని హెచ్చరించి తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తానని చెప్పి చేశారు అన్నటువంటిది. దాని మీద విచారణ అతని దురదృష్టం కొద్దీ ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగింది. ఇప్పుడు వీళ్ళేం నివేదికిస్తారు, అదేం జరగలేదు, అదంతా కృష్ణారెడ్డి చేసింది తప్పు అంటే కేసు కొట్టుకుపోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.